వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. త్వరలో జరిగే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మండలిలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బాధ్యతలు చేపడతారు. ఇవాళ సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించి 5 ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. చంద్రబాబు కుటుంబీకులతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ కేబినెట్లో సొంత సామాజిక వర్గానికే సీఎం చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సగం కూడా మంత్రి పదవులు దక్కలేదు. గతంలో తన కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 17 మంత్రి పదవులు ఇచ్చారు వైఎస్ జగన్. ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హోంశాఖ లేదా నీటిపారుదల శాఖ ఇస్తారని సమాచారం. ఇక నారా లోకేష్ కు ఇవ్వబోయే శాఖలపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు మళ్లీ లోకేష్ కు ఇస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రి భవన్ లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. ముందు అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రి భవన్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల విచారణ చేస్తున్నారు. గొర్రెల స్కీమ్ పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండటంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేపట్టారు. నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ ను సవాలు చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై మహ్మద్ ఫైజ్, కార్తిక్ అనే వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నిన్న ఒక్కరోజు వేసవి సెలవులను పొడిగించారు. దీంతో ఇవాళ్టి నుంచి స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ నెల 20 తర్వాతే విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పంపిణీ చేయనున్నారు. ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్పై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరిగిన దాడులను పోలీసులు పట్టించుకోవటం లేదని హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. బాధితులకు న్యాయం చేయాలని కోరింది. కౌంటింగ్ అనంతరం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు మొదలయ్యాయని ఆరోపించారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. గవర్నర్కు ఫిర్యాదు చేసినా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్రపతి, ప్రధాని, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామన్నారు వైవి సుబ్బారెడ్డి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం రోజు 75,068 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ విచారణ కమిషన్ దూకుడు పెంచింది. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవాళ నిపుణుల కమిటీతో జస్టిస్ చంద్రఘోష్ సమావేశం కానున్నారు. సీతారామ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మంత్రులు పర్యటించనున్నారు. ఖమ్మం నుంచి చాపర్లో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 2వ రోజు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్లలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ఫిట్నెస్, ఆర్సీ, పర్మిట్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల బస్సులపై వరుస దాడులు చేస్తూ కొరడా జులిపిస్తున్నారు. డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగా లేని 13 బస్సులను సీజ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రులపై చర్యలు చేపట్టారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఆసుపత్రులు నడుపుతున్న 12 మందిపై 91 సిఆర్పీఎస్ కింద కేసులు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. షాప్ లైసెన్స్, విత్తనాల అమ్మకం, నాణ్యతలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా ధరలకు అమ్మకూడదని, విత్తనాల బ్యాగులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న బెల్లం పానకం, నాటుసారా, గుడుంబా తయారీ కోసం ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చలివాగుపై వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్య చలివాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంతెన నిర్మాణంలో నాణ్యత పాటించాలని, ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని బాల వికాస సెంటర్లో మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ మెన్స్ట్రువల్ కప్స్ వాడకంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. టాక్సస్ షాక్ సిండ్రోమ్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు మెన్స్ట్రువల్ కప్స్ ఎంతగానో దోహదపడతాయని బాల వికాస ప్రాజెక్టు కోఆర్డినేటర్ వసంత అన్నారు. వరంగల్లో ఆర్టీసీ బస్సు ఆపలేదని ఒక మహిళ హల్చల్ చేసింది. బస్సుకు అడ్డంగా పడుకుని వీరంగం సృష్టించింది. దివ్యాంగుడైన తన కొడుకును బస్సులో ఎక్కించుకోలేదని ఆరోపించింది. తనను, తన కొడుకును ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సును ఆటోలో వెంబడించి అడ్డగించింది. బస్సును తిరిగి బస్టాండ్కు తీసుకెళ్లి తన కుమారుణ్ణి అందులో ఎక్కించుకెళ్లింది మహిళ. జమ్మూ కాశ్మీర్లో హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను వెంటనే పట్టుకుని శిక్షించాలని వరంగల్ జిల్లాలోని మానుకోటలో మహారాణా హిందూ సేవ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేవాలయానికి వెళ్లి వస్తున్న హిందువులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువతులతో వ్యాపారవేత్తలకు గాలం వేసిన నయా మోసంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో మోషే పబ్బులో ఒకే రోజు 3 వ్యాపారవేత్తల్ని యువతి ద్వారా చీట్ చేసినట్లు వెల్లడైంది. వ్యాపారవేత్తలను ట్రాప్ చేసి మోషే పబ్కు తీసుకొచ్చిన యువతి అక్కడి మేనేజర్, ఓనర్తో కుమ్మక్కై ₹1,50,000 దోచుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు స్థానిక కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులో దుండగులు రెచ్చిపోయారు. వ్యవసాయ పొలాల సాగు కోసం ఏర్పాటు చేసిన ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ను దొంగిలించారు. వ్యవసాయ పనుల వేళ ట్రాన్స్ఫార్మర్ దుండగుల పాలవడంతో అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లి పరకాల నేషనల్ హైవేపై ఉన్న మైసమ్మ గుడిని బొగ్గులోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. ఘటనలో మైసమ్మ తల్లి గుడి పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చింత్రియాలలో దారుణం జరిగింది. 85 ఏళ్ల వృద్ధురాలిపై చాట్ల బలరాం అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో నిందితుడు బలరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని హత్య చేశాడు ఒక కిరాతకుడు. రమ్య అనే మహిళకు అరవింద్ రెడ్డి అనే వ్యక్తి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉందని రమ్య కూతుర్ని బండకేసి కొట్టి చంపేశాడు. ఏకంగా రైల్వే సిగ్నల్లే ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు 2 రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఘటనలో 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులను చోరీ చేసి పారిపోయారు. 3వసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇటలీలోని
ప్లుగియాలో జరగనున్న G7 కూటమి సమావేశాల కోసం ఈ రోజు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహమైన G7 సదస్సులో పాల్గొనాలని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గత ఏప్రిల్లో మోదీని ఆహ్వానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. వెంకటేశ్వర స్వామి ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి దంపతులు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు బాధ్యతలు స్వీకరించారు. వరుసగా మూడవసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధిస్తే నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయ 4 ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి 4 ద్వారాల నుంచి భక్తులు పూరి జగన్నాథుని దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ పూరి జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్నాథ ఆలయానికి సంబంధించిన 4 గేట్లను భక్తుల కోసం తెరిచినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆలయ అభివృద్ధి కోసం రాబోయే బడ్జెట్లో నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు. రేణుస్వామికి తగిన బుద్ధి చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్ను ఉసిగొల్పిందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే వరుసగా దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్టులు మరోసారి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. దోడా జిల్లాలో చెక్పోస్ట్పై కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలిస్తుండగా మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రమూకల కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డారు. 3 రోజుల్లో 4వసారి ఉగ్రవాదులు అటాక్ చేయడంతో జవాన్లు భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లాలోని హీరానగర్ ప్రాంతం నుంచి భద్రతా దళాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన ఎన్కౌంటర్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలు చైనాకి చెందినవిగా గుర్తించారు. మధ్యప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విదిశాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలోని విషవాయువులు 10 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పపువా న్యూ గినియాలోని ఎంగా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో భారత్ మరోసారి పెద్దన్నగా ఆదుకుంది. ఈ నేపథ్యంలో $1 మిలియన్ తక్షణ సహాయాన్ని ప్రకటించింది. ఇక దాంతో పాటు 19 టన్నుల HADR సామగ్రిని విమానం ద్వారా పంపిణీ చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 180 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా మైన్ నోబ్డే ప్రావిన్స్లోని ముషి నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో క్వా నదిలో ప్రమాదం జరిగింది. T20 వరల్డ్ కప్ లో అమెరికాపై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తుగా ఓడించింది టీమిండియా. దీంతో సూపర్ 8కు భారత్ అర్హత సాధించింది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఎప్పటి నుంచో వార్ నడుస్తుంది. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో వారిద్దరిని అన్ఫాలో చేసినట్లు వెల్లడైంది. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కల్లా ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.